నేను చెప్తా ఏం జరిగింది ఏం కథ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు పోలీసులు నన్ను ఏ విధంగా అరెస్ట్ చేసిల్లు ఏం కథ అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. నేను అరుణాచల్ ప్రదేశ్ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత వస్తూ పూర్తి స్థాయిలో క్యాబ్ దిగి పూర్తి స్థాయిలో ఒక్కొక్క అడిగేసుకుంటూ పూర్తిగా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో అక్కడ క్యాబ్ దిగినా నాకు ఎమర్జెన్సీ, ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ చేసిన టాయిలెట్ బాత్రూమ్స్ వస్తున్నాయని నేను ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోయినా. అయితే ఒక్కసారి చూడండి పూర్తి స్థాయిలో ఇది నేనే. నాకు ఆల్రెడీ డౌట్ వచ్చింది. ఎందుకు డౌట్ వచ్చిందంటే నాకు ఎప్పుడు రాలే. ఇక్కడ మా ఆఫీస్ ముందు ఇద్దరు విచిత్రమైన వ్యక్తులు కనబడ్డారు. నాకు ఎప్పుడు వీళ్ళు కనబడలే. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడే నా ఇల్లు ఇక్కడే నా ఆఫీస్ కాబట్టి ఇగో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏంది అంటే సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తుంది. నేను మళ్ళీ తిరిగి చూస్తున్నా. నాకు ఆడికి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి నేను వెళ్తున్న తరుణం చూడొచ్చు. నేనేంది అంటే వెళ్తున్నా, వాళ్ళకు ఫోన్ వచ్చింది, అలర్ట్ అయ్యిల్లు, ఇక లేచిల్లు చూసిల్లు. ఇగో వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. ఇగో ఈ పోలీసు ఇగో ఉరికత్తాలు. ఇక వాళ్ళకి అర్థమైపోయింది నన్ను తీసుకెళ్ళాలి. సో పూర్తి స్థాయిలో నన్ను తీసుకెళ్ళడానికి సిద్ధపడేలో ప్లీజ్ అంటూ వచ్చిన పరిస్థితి కనబడదు. నేను ఎమర్జెన్సీలో వెళ్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో కూడా నేను వెళ్తున్నా. ఇక్కడ ఇగో వీళ్ళు డ్రైవర్లు ఈ అపార్ట్మెంట్కు సంబంధించి. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఒక్కసారి ఇక్కడ నేను బ్యాగ్ తీసుకున్నా, లోపలికి వెళ్తున్నా. ఇగో ఎట్లా గోడలు దునుకుతున్నారు ఒక్కసారి ఇక్కడ చూడురి. ఎందుకు ఇంత గోడ దునకాల్సిన అవసరం ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి. ఎందుకు అంటే పూర్తిగా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ముచ్చట తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఒకసారి ఇదంతా చూడురి. ఇక్కడ అసలు ఏం జరుగుతున్నది? నేను గోడ దునకాల్సిన అవసరం ఏంది? ఇగో చూడు ఉరికొచ్చింది. ఇగో ఆపేసిండు, లిఫ్ట్ ఆపేసిండు. ఇక లిఫ్ట్ ఆపేసి అక్కడ మధ్యలో నిల్చున్నాడు. నిల్చొని ఇక నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చూడండి ఇక్కడ విజువల్లో చూడండి, నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇగో ఇక్కడికి వచ్చిల్లు కదా ఇద్దరు పోలీసులు. ఎవరు మీరు ఏంటి అని అడిగితే మీరు ఎవరు, నన్ను ఎందుకు తీసుకెళ్ళి ఎక్స్క్యూజ్ మీ హలో అనుకుంటా కథం వచ్చేసిన తర్వాత ఇక చూడండి నన్ను ఏ విధంగా తీసుకెళ్తారో కూడా మీరు చూడాలి. వాళ్ళు ఫోన్లు చేసుకుంటారు. అంటే వాళ్ళ టీం ఇక్కడ ఉన్నది, నా వైఆర్ టీవీ ఆఫీస్ చుట్టూ మొత్తం ఉన్నది. ఇక పట్టుకొని వెళ్తున్నారు. ఇక చూడండి పూర్తి స్థాయిలో నేనేమన్నా అంటే నేను అరుణాచల్ ప్రదేశ్ నుండి గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత వస్తున్నా. నా బ్యాగ్ అయినా మీకు ఇస్తా, మీరు తీసుకోండి. నాకు బాత్రూమ్ టాయిలెట్ అర్జెంటుగా వస్తుంది, నేను వెళ్ళాలి అని చెప్పిన. లేదు పొదుగా రారి అన్నారు. రారి అని ఇట్లా తీసుకెళ్తున్నారు కదా. ఒకసారి తరుణం మీరు చూడొచ్చు. ఇక ఉరికొస్తున్నారు. 1,000, 4,000, 5,000, దాంతో పాటు 20 మంది ఇక వస్తూనే ఉన్నారు. ఇక చూడొచ్చు మీరు. ఇక ఒక్కొక్కరిగా స్టార్ట్ అయిన పరిస్థితి కనబడతాను. ఇంకా పూర్తిగా ఇక్కడ దాదాపుగా 20 మంది ఇక్కడికి చేరిండ్రండి. 20 మంది ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా నన్ను తీసుకెళ్తున్న తరుణం కనబడుతుంది. అంటే 20 మంది పూర్తి స్థాయిలో నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేసిను. ఇక మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరికీ తెలవాలి కాబట్టి 20 మంది నన్ను తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా జరిగిన ఎపిసోడ్లలో మీరందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీస్ వెహికల్, ఆల్రెడీ పోలీస్ వెహికల్కు సంబంధించి ఇదంతా మన ఆఫీస్ సీసీ ఫుటేజ్ అన్నాడు. ఇక పోలీస్ వెహికల్ ఏ విధంగా లోపలికి వస్తుందో కూడా చూడొచ్చు. అక్కడ నన్ను తీసుకున్నారు. ఇక పోలీస్ వెహికల్ రిటర్న్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కూడా ఇక పోలీస్ వెహికల్ ఇక్కడ. ఇక ఒక్కసారి ఇక్కడ చూడాలి. రేవంత్ రెడ్డి నీకంటే కోపంగాని, హలో రేవంత్ రెడ్డి నేను చెప్పేది వినబడుతుందా? నేను ఏ తప్పు చేయకుండా నన్ను జైల్లో వేసిన, ఏ తప్పు చేయకుండా నన్ను ఎఫ్ఐఆర్ చేపించినావు. ఎస్, నీకు అలాంటి ఆలోచన ఉంది కాబట్టి నువ్వు చేపించినావు. మానవత్వం అనేది ఒకటి ఉంటుంది. ఏ మనిషికైనా మానవత్వం అనేది ఇక్కడ ఉంది. మీరు ఆలోచించేలా ఎప్పుడైనా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే పోలీసు వ్యవస్థ రాష్ట్ర డీజీపీని కూడా అడుగుతున్నా. నాకు బాత్రూమ్ అర్జెంటుగా వస్తా అంటే డీజీపీ గారు ఈ డోర్ ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో ఇది బిల్డింగ్ సంబంధించి ఇక్కడ ఉండే అంటే బయట వాళ్ళు వీళ్ళు సంబంధించి బాత్రూమ్ వెళ్తారండి. ఇక్కడ ఒకసారి చూడండి. ఇగో నెంబర్ 1, నెంబర్ 2, ఇగో 3, ఇగో 4, ఇగో 5, 5గురు కేవలం నేను బాత్రూమ్ టాయిలెట్ పోస్తా ఉన్నా లేదా మోషన్ పోదామని లోపడి పోతే డోర్ ఓపెన్ చేసి పొమ్మంటారండి వీళ్ళు. డోర్ ఓపెన్ చేసి పొమ్మని చెప్తున్నారు. వీళ్ళు కనీసం మానవత్వం లేదా? అంటే నేను మనిషి లెక్క కనబడతలేనా మీకు? లేకపోతే మీరు మనుషులు కాదా ఏంటి? నాకు సమాధానం కావాలి. నేను బాత్రూమ్ పోతా ఉంటే ఈ 5గురు ఇక్కడ నాకు కావాలి. 5గురు నాకు కావాలి. అరే డోర్ వేసుకునే స్వేచ్ఛ లేదా? నా బాత్రూంలో పాయింట్ ఇస్తే అల్లకెళ్ళేసి వెళ్ళి గుంజుకుంటారా? పాయింట్ ఇస్తే అందులోకి వెళ్ళేసి వెళ్ళి గుంజుకుంటారా? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? అంటే పాయింట్ ఇస్తే కూడా అందులో నుండి సెల్ తీసేసుకుంటారా? సెల్ గుంజుకున్నారండి. నేను పాయింట్ ఇప్పి బాత్రూమ్కు సంబంధించిన దానికి ట్యాగ్ చేస్తే దాంట్లో నుండి గుంజుకొని డోర్ ఓపెన్ చేసి
ఇది కానీ పోనిత్తాలు అంటే ఇది మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం అంటే ఆఖరికి ఉత్సవోయనికి మోషన్ పోయనికి కూడా ప్రజాస్వామ్యం లేదు. డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంతమంది ఉంటారా? ఒకసారి మీరే చూడండి. ఇది నేను ఎందుకు ఇంత దారుణంగా చెప్తున్నానంటే కనీసం నాకు ఇంట్లోకి వెళ్తా, నేను దేవుడికి దైవానికి సంబంధించి దీపం పెట్టుకోవాలి, స్నానం చేయాలి, ఆ తర్వాత మీరు ఈ దేశంలో ఎక్కడ తిహార్ జైలు వేసినా నేను వస్తా అని చెప్పిన. ఎందుకంటే నేనేం తప్పు చేయలే. ఇంకొకటి ఏంటంటే నేను చాలా మెడిటేషన్ చేసి వచ్చిన, కొన్ని గంటల పాటు ధ్యానం చేసి వచ్చిన, నేనేం ఊరికే వెళ్ళలే, ఊరికే రాలే. అంటే ఇక్కడ ఒక్కసారి మీరు అందరూ కూడా చూడాలి, పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థకు సంబంధించి వెహికల్ తీసుకొచ్చు. 1 2 3 4 5 6 7 8 అటో ఇద్దరు ఉంటారు, మొత్తం 10 మంది కలిసి ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో నేను కనీసం అక్కడ పోయే అంతసేపు ఇక ఏం చేసి అరెస్ట్ చేసి పట్టుకొని పోయి ఇక వెహికల్లో తీసుకొని వెళ్ళిపోయాలి అన్నట్టు. అంటే ఇక పూర్తి స్థాయిలో మీరు ఒక్కసారి చూడొచ్చు. నేను ఇక్కడ పూర్తిగా కూడా నేను వస్తున్న తరుణానికి సంబంధించిన ఈ సీసీ ఫుటేజ్ మీరు అందరూ నిన్న చూసే ఉంటారు. అనేక మార్లు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చిన ఈ సీసీ ఫుటేజ్ కానీ లేదా ఇక దాంట్లో ఎక్కించుకున్నారు, నా బ్యాగ్ తీసుకున్నారు, ఇక ఒక ఆయన వెళ్తున్నారు, ఇంకో వెహికల్ ఉన్నది, ఇంకో 2 3 వెహికల్ ఉన్నాయి, ఇక తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక అయిపోయింది. ఇక ఒక అతను వెళ్ళిపోయాడు, ఇంకొక అతను వస్తున్నాడు, కథం ఇంక నన్ను తీసుకెళ్లాలి. ఎందుకంటే నేను తెలంగాణ రాష్ట్రానికి ఉగ్రవాదినా లేకపోతే నేనేం తప్పు చేసినా ఏం కథ అనేది కూడా నాకు తెలియదు కదా. నాకు తెలిసే పరిస్థితి కూడా లేదు. అసలు నేను ఏం చేసినా అనేది నాకు కూడా తెలియదు. అసలు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఏ తప్పు చేసినా అని ఇక్కడ ఏంది నన్ను ఈడ్చుకెళ్తున్నారు. ఒకసారి దీనికి సమాధానం చెప్తారా? ఈ సీసీ ఫుటేజ్కి మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్కి మొత్తానికి సమాధానం చెప్తారా? అంటే ఏ తప్పు చేసినా నన్ను అరెస్ట్ చేసి నిన్న మీరు ఎఫ్ఐఆర్ చూస్తేనేమో దీంట్లో పూర్తి స్థాయిలో ఏంది అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడిన. అంటే కామెంట్ చేసిన వ్యక్తి స్పృహ లేకుండా కామెంట్ చేస్తారా? తన ఇష్టానుసారంగా కామెంట్ చేస్తారా? అంటే ఏదైనా చేయొచ్చా?